సార్ అసలు చెప్పండి. ఎన్టీఆర్ గారితో మొదలు పెట్టాం కాబట్టి ఓకే. అసలు ఈ ఫోటో అవకాశం ఎలా వచ్చింది? ఈ ఫోటో అవకాశం అంటే మేడం అప్పుడు నేను జనతా రంగారావు గారి దగ్గర వర్క్ చేసేవాడిని. సో ఈ రామారావు గారి ఫోటో అంటే బిఫోర్‌గా మనకు సినీ మీడియా ఓడింగ్ చేయాలంటే పెయింటింగ్ ఏసేవాళ్ళు ఫస్ట్. ఆ! పెయింటింగ్ ఏసేవాళ్ళు. ఇప్పట్లో అప్పుడు పెయింటింగ్ ఏసేవాళ్ళు. పెద్ద పెద్ద కటౌట్లు ఏ రాసేసి సంవత్సరం సార్? కలర్ తోటి పెయింటింగ్ ఏసేసి ఫిగర్‌ను చేసేవాళ్ళు. ఏ సంవత్సరం సార్? చాలా సంవత్సరాల బ్యాక్. ఓకే. అంటే ఈ డిజిటల్ రాకముందు. అవునవును. డిజిటల్ మీడియా రాకముందు అంతా ఓడింగ్ అంతా పెద్ద పెద్ద కటౌట్లు వేసేసి పెయింట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే డిజిటల్ మీడియా వచ్చిందో సో పిక్చర్ నుంచెల్లి మీకు ఇది ఫ్లెక్స్ చేయడం. ఫ్లెక్స్ కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇమేజ్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇమేజ్ కావాలి. ఫ్లెక్స్కి ఏంటంటే ఎన్లార్జ్ చేయాలంటే 6 ఫీట్ 10 ఫీట్స్ ఉంటాయి కదా మేడం. అప్పుడు పెయింటింగ్ అంటే కలర్తో వేసేసారు కదా, డ్రాయింగ్ చేసేసారు. ఎంత పెద్ద వేయచ్చు ఏమైనా వేయచ్చు. అసలు పెయింటర్స్‌కి ఎంత డిమాండ్ చాలా అప్పుడప్పుడు బాగుండే. సో పిక్సెల్స్ ఎప్పుడు వచ్చిందో మనకు ఈ ఫ్లెక్స్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు రామారావు గారు అప్పుడు రాజకీయాలు పోవడం కానీ అతని పబ్లిసిటీ కోసం కానీ తన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఏవి యూజ్ కాలే. టీచర్ అప్పటికే ఆయనను లక్షల మంది ఫోటోగ్రాఫర్లు తీశారనుకో. సినీ మీడియాలో పెద్ద పెద్ద కెమెరామెన్లు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్ ఎంతో మంది తీసి ఉంటారు. బట్ ఇప్పటికి కూడా అప్డేట్ ఫోటోగ్రాఫర్లు కూడా ఒక 2-3 ట్రై చేశారు. ఆహాహా! కానీ వాళ్ళకు సక్సెస్ అన్నది అంటే కష్టతరమైంది. ఏంటంటే అతన్ని వర్క్ ఇప్పుడు ఆ పోజ్ ఉన్నది ఇలా ఇలా మీరు చూపించారు కదా, ఆ పోజులో ఒక టెక్నికల్ మెథడ్ ఉన్నది మేడం. హ్మ్. అది ఫండమెంటల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ తోటి సాధ్యమైంది కానీ థియరీలో అంత డీటెయిల్స్గా ఎవరు రాయలే. ఫోటోగ్రఫీ బుక్లో కానీ సంబడి ఎవరైనా కానీ రాయలే.